నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఒకటే రోజులో 2 ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తాను అనుకోలేదు. ఇక ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యే గ్యాప్ లో నేను కూర్చున్న క్యాబ్ లోనే భగవద్గీత ఉంటే అది చదువుకుంటూ ప్రశాంతంగా ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోయాను. నేను ఇంతకీ నేను ఒకటే రోజులో ఎందుకు 2 టైమ్స్ ట్రావెల్ చేశాను అన్న డౌటే కదా మీ అందరికి వస్తుంది. నాకు చిన్న ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల వెంటనే బెంగళూరు బయలుదేరాను. ఈ గ్యాప్ లో మనకి ఒక ఫుడ్ క్రేవింగ్స్ తో పాటు వాటర్ క్రేవింగ్స్ కూడా అయ్యాయి. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటో తెలుసా, ఈ పుష్ ని పుష్ చేయలేకపోవడం. నేను అతి కష్టం మీద పుష్ చేసి మరి ఆ వాటర్ బాటిల్ ని నేను బయటకు తీసా. ఒక్కసారిగా ఒలింపిక్స్ లో మెడల్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఫైనల్ గా వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా నా ప్లేస్ కి కూడా బయలుదేరిపోయాను. నేను స్టార్ట్ అయ్యేటప్పుడే నాకు ఒక మంచి సిగ్నల్స్ ఎదురయ్యాయి. నేను చాలా త్వరగా మళ్ళీ హైదరాబాద్ గెట్ బ్యాక్ అవ్వాలని. అదేంటో తెలీదు, వచ్చిన ప్రతిసారి నేను విండో సీటే ఎందుకు కొనుక్కుంటాను. ఎక్స్ట్రాగా ఎవ్రీ సింగిల్ టైం ఈ విండో వల్ల నాకు 500 లాస్ అవుతుంది. ఫైనల్ గా బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే ఒక చాక్లెట్ క్రిసెంటో తో పాటుగా మ్యాంగో జ్యూస్ తాగి ఆరాంసే మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోతానని అస్సలు ఊహించలేదు నేను. కనీసం నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ దాటి కూడా బయటకు వెళ్ళలేదు. ఎనీవేస్ ఈ క్రూసెంటో తినడానికి నేను అంత దూరం వెళ్ళానేమో అనిపించింది. జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని నేను మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాల్సిన పని పడింది. ఇంత ఆగ మేఘాల మీద నేను మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ బుక్ చేస్తాను అనుకోలేదు. అసలు ఎందుకు రిటర్న్ అయ్యానో నెక్స్ట్ మినీ బ్లాగ్ లో షేర్ చేసుకుంటా.